జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో మున్సిపల్ అధికారుల తీరుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 99 రోజుల ప్రగతి కార్యక్రమం నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ మరియు జగదీష్ మున్సిపల్ కమిషనర్ను సమావేశంలో ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కౌన్సిలర్లు చెప్పారు. అధికారులు ఎవరు పని చేస్తారు, ఎవరికి వాడు ఇప్పటి వరకు కూడా కొన్ని వాళ్ళు వార్డ్ ఆఫీసరు ఎవరు అనేది కూడా కొందరు కౌన్సిలర్లకి ఈ రోజు కూడా తెలియదు. వార్డ్ ఆఫీసుల బాధ్యత ఒక నిమిషం. తర్వాత ఈ ప్రోగ్రామ్ విషయంలో చెప్తాను. ఈ ప్రోగ్రామ్ విషయం ఈ ప్రోగ్రామ్ విషయంలో చెప్తాను. సరే, ఈ ప్రోగ్రామ్ ఒక్క నిమిషం. ఇదే ప్రోగ్రాము ఎప్పుడు ఇది సీఎం గారు ఒక వారం కిందట ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క స్కీము వారం కిందట 3-4 రోజుల కిందట తెలియజేసినారు. నేను ఈ సర్కులేషన్ కౌన్సిలర్లకి ఎప్పుడు ఇచ్చింది? ఈ రోజు ఉదయం 8:30కి ఒక్కొక్క కౌన్సిలర్కి వచ్చి ఇచ్చిపోయినారు ఈ సర్క్యులేషన్. ఒకవేళ ఈ రోజు పెళ్లిలు ఉన్నాయి, ఈ రోజు వేరే ప్రోగ్రాములు ఉన్నారు, కౌన్సిలర్ అందుబాటులో లేరు, కొందరు రాలేదు, మేము కూడా లేకుండా రాలేదు. ఈ రోజు ఉదయం 7:30కి 8:30కి అట్లా లేదు సార్. ఇది ఆల్రెడీ మీకు 3 రోజుల కిందటే వచ్చింది. కలెక్టర్ ద్వారా మీకు 3 రోజుల కిందటే వచ్చింది.